హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో ఇది. సో తప్పకుండా చూడండి ఈ వీడియోని. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మే 2 నుండి 5 వరకు జరగబోయేటటువంటి టీజీఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్లో భాగంగా మనం ఈరోజు మ్యాథమెటిక్స్ యొక్క వెయిటేజ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎక్కువ మార్కులు మనకి ఏ చాప్టర్ నుండి వస్తున్నాయి, మనం ఏ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ముందుగా మ్యాథమెటిక్స్ లో నేను 4 కాన్సెప్ట్స్ చెప్తానండి. ఈ 4 కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీరు నియర్లీ 45 నుండి 50 క్వశ్చన్స్ మీరు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మరి 4 కాన్సెప్ట్స్ ఏంటి? సో ఫస్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే మీకు ఫస్ట్ది ఆల్జిబ్రా. ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్జిబ్రా. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి వెక్టార్ ఆల్జిబ్రా. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ అట్లయితే మనకి ఫోర్త్ కాన్సెప్ట్ క్యాల్కులస్. సో ఈ 4 కాన్సెప్ట్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే మనకి 45 నుంచి 50 మార్క్స్ వరకు 50 క్వశ్చన్స్ వరకు మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఎగ్జామ్ లో. సో మరి ఈ ఆల్జిబ్రా అనే టాపిక్ లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా వెక్టార్ ఆల్జిబ్రాలో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, కోఆర్డినేట్ జామెట్రీలో మరి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా క్యాలిక్యులస్ లో మనం ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ రోజు మనం నేర్చుకుందామండి. సో ఇక్కడ ఆల్జిబ్రాలో వచ్చేసి నేను నియర్లీ మీకు 7 చాప్టర్స్ చెప్తున్నాను. ఈ 7 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చూసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఇవి. ఈ 7 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చూసుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఆల్జిబ్రా నుండి నియర్లీ మనకి 20 to 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఈ 7 చాప్టర్స్ ఏంటి? సో ఫస్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ matrices and determinants. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చేసండి మనకి కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసి క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ 7 చాప్టర్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఆల్జిబ్రా నుండి నియర్లీ 20 to 25 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెక్టార్ ఆల్జిబ్రా అండి. ఈ వెక్టార్ ఆల్జిబ్రాలో మనకి మెయిన్ ఉన్నటువంటివి 2 చాప్టర్స్. అవి ఏంటంటే ఒకటి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. నెక్స్ట్ సెకండ్ది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ 2 చాప్టర్స్ కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ వెక్టార్ ఆల్జిబ్రా నుండి మనం నియర్లీ 6 మార్క్స్ అంటే 6 క్వశ్చన్స్ వరకు మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 7 చాప్టర్స్ లో నుండి మనం 20 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 6 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నట్టు కూడా నేను మీకు 2 చాప్టర్స్ గురించి చెప్తున్నానండి. ఆ 2 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే నియర్లీ మీరు 6 క్వశ్చన్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 చాప్టర్స్ ఏంటి అంటే సర్కిల్స్ అండ్ పారాబోలా. ఈ 2 చాప్టర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఇందులో నుంచి 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 6 క్వశ్చన్లు అనేవి మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుండి మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసండి నేను చెప్పేది క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి టోటల్ 6 చాప్టర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. నేను 6 చాప్టర్స్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 2021 నుంచి 2024 వరకు కూడా అన్ని సెషన్స్ పేపర్స్ నేను అనలైజ్ చేశానండి.
సో వీటిలో భాగంగా మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్స్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇందులో క్యాలిక్యులస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లిమిట్స్ లో నుండి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నెక్స్ట్ చాప్టర్ ఇవి ఫస్ట్ ఇయర్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇందులో ఇండిఫైనైట్ అండ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఈజీగా మొత్తం మీద మీకు 45 నుండి 50 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి చాప్టర్ నుండి కూడా అందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్ మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలో ఆ టాపిక్స్ అన్ని కూడా నేను సపరేట్ గా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి. సో మన వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ PSK సైనింగ్ ఆఫ్.